రాత్రి ఒంటరిగా ఈ వీడియో చూస్తున్నావా? అయితే ముందు లైట్లు ఆఫ్ చేయకు. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే 2 సినిమాలు నీ ఇంట్లో ఎవరో ఉన్నట్లు ఫీలింగ్ తెప్పిస్తాయి. కనిపించని భయం, నవ్వులో దాగి ఉన్న ఆత్మలు. ఇది సాధారణ హారర్ కాదు. ఇది మైండ్‌లోకి దిగే భయం. ఇది మెల్లగా మన మైండ్‌లోకి దిగే భయం లాంటిది. వీటిలో ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి భూతకాలం. ముందుగా మనం మాట్లాడేది ఒక సైలెంట్ కానీ డేంజరస్ సినిమా గురించి. ఈ స్టోరీ చాలా సింపుల్. ఒక అమ్మాయి ఆమె అమ్మతో కలిసి ఉంటుంది. జీవితంలో స్ట్రగుల్స్, ఒంటరితనం, డిప్రెషన్. కానీ ఒకరోజు నుంచి వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. ఎవరో నడుస్తున్నట్టు ఫీలింగ్, కానీ ఎవ్వరూ కనిపించరు. ఇక్కడే సినిమా మైండ్‌తో ఆడటం మొదలుపెడుతుంది. ఇది జంప్ స్కేర్ కాదు. ఇది నీకు నిద్రపోనియ్యని భయం అన్నమాట. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మన వెనుక ఎవరో ఉన్నట్టు అనిపించేదే కదా! అదే ఫీలింగు ఈ సినిమా 100% ఇస్తుంది. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి నీకు ఏది నిజం, ఏది భ్రమ అర్థం కాకుండా చేస్తుంది. ఇది సినిమా కాదు, ఒక అనుభవం లాంటిది. సెకండ్ మూవీ రోమాంచం గురించి చెప్తున్నా వినండి. ఇప్పుడు అదే భయాన్ని నవ్వుతో కలిపితే ఎలా ఉంటుందో చూపించే సినిమా ఇది. కొంతమంది ఫ్రెండ్స్ ఒక ఇంట్లో ఉంటూ టైం పాస్ కోసం ఒక గేమ్ ఆడతారు. ఓయిజా బోర్డు లాంటి గేమ్ అన్నమాట. మొదట సరదాగా మొదలవుతుంది, నవ్వులు, జోక్స్తోని. కానీ ఒక చిన్న పొరపాటు వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. వాళ్ళు పిలిచింది నిజంగానే వస్తుంది. ఇక్కడి నుంచి సినిమా పూర్తిగా మారిపోతుంది. ఒక్కో సీన్లో నవ్వుతావు, వెంటనే భయపడతావు. ఇది చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. మన ఫ్రెండ్స్ తో ఉన్నట్టు ఫీల్ అవుతాం. అందుకే ఈ సినిమా చాలా మందికి కనెక్ట్ అయింది. కానీ రెండింట్లో ఒక కామన్ విషయం ఉంది. చూసాక నువ్వు ఒంటరిగా ఉండలేవు. ఈ 2 సినిమాలు చూసిన తర్వాత రాత్రి లైట్స్ ఆఫ్ చేయగలవా? మరిన్ని ఇలాంటి డేంజరస్ హారర్ మూవీస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టు, షేర్ చెయ్యి. ఎందుకంటే ఇంకా చాలా కథలు కూడా ఉన్నాయి. నిన్ను నిద్రపోనియ్యవు.